క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి మీకందరికీ ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఉదయకాల ధ్యానం ఆదికాండము 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రియా స్నేహితులారా, దేవుడు అబ్రామును పిలిచిన పిదప దేవుడు అబ్రాము మాటను త్రోసివేయక ఏ స్థలమునకు అబ్రామును వెళ్ళమంటే ఆ స్థలానికి అబ్రాము ప్రయాణమే వెళ్ళిపోడు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నప్పటికీ దేవుని మాటను తృణీకరించలేదు. దేవుడు చెప్పిన మాట చొప్పున ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆయన సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది పురాతన కాలం నుండి నేటి వరకు పాలస్తీనాలో ప్రసిద్ధమైన పట్టణం. యెరూషలేమునకు దక్షిణముగా 20 మైళ్ళ దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 3040 అడుగుల సుమారు ఎత్తున ఉన్నది. ఇది వాస్తవానికి చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే, ఐగుప్తులోని సోయానుకు పూర్వము ఇది 7 ఏళ్ళు ముందుగానే కట్టబడిందని వారు చెబుతూ ఉంటారు. అయితే దేవుడు అబ్రామును పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు. రెండవది, అబ్రాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి దేవునికి ఆరాధన జరిగించాడు. దేవునికి బలిపీఠం కట్టి దేవుని గణపరిచాడు. ఈ రోజున అబ్రహాము జీవితం మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ఆరాధనకు సాదృశ్యం. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోకూడదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. రెండవది, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు. ఎన్నడూనూ దేవుని మాటను విస్మరించక దేవుని చిత్త ప్రకారము జీవించాడు. కనుకనే అబ్రహాముగా మార్చబడి అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ జీవితము ఆరాధనమయంగా ఉండాలి. సింధూర వనము దేనికి సాదృశ్యం అంటే ఆరాధనకు సాదృశ్యం. ఈ రోజున నీ కుటుంబము ఒక సింధూర వనంగా ఉండాలి. నీ జీవితం, నీ సంఘం సింధూర వనంగా ప్రభువును ఆరాధించు స్థలముగా సిద్ధపరచాలి. అబ్రహాము వలె దీవించబడాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. విశ్వాసపరుడైన అబ్రహాము దేవుని కటాక్షాన్ని పొందుకున్నట్లు మనము కూడా ఆయన కృపకు, ఆయన కటాక్షానికి పాత్రులు అవుతాం. దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు. అబ్రహాము వలె మమ్మల్ని దీవించి కడవరకు నీ యొద్ద నమ్మకంగా ఉండడానికి మా జీవితాలు, మా కుటుంబాలు సింధూరవనం వలె ఆరాధన స్థలాలుగా మా జీవితాలను, కుటుంబాలను తీర్చిదిద్దుకుని నీ కృపలు బలపడే
భాగ్యాన్ని ధన్యతను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.